ఢీ విన్నర్గా పాపులర్ అయిన ఫోక్ డాన్సర్ జాను. సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని పేరు. జాను జాను అంటూ శేఖర్ మాస్టర్ ఈమెను పాపులర్ చేసేశారు. అంతకుముందు ఫోక్ సాంగ్స్, కవర్ సాంగ్స్తో ఊపిన జాను టీ షోతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, డ్యాన్స్ ఐకాన్ ఇలా చాలా టీవీ షోలతో ఫుల్ బిజీ అయ్యింది జాను. నా పెళ్లి గురించి తప్ప మీకు వేరే పని లేదా అంటూ బోర్న ఏడుస్తూ వీడియోలు పెట్టిన డాన్సర్ జాను కొన్ని గంటల వ్యవధిలోనే తాను రెండో పెళ్లి చేసుకుంటున్నానంటూ మరో వీడియో పెట్టి షాక్ ఇచ్చింది. దీంతో ఆమె పెళ్లి వార్త హాట్ టాపిక్ అయిపోయింది. ఫోక్ సింగర్ దిలీప్ దేవగన్ని పెళ్లాడబోతున్నానని సోషల్ మీడియా వేదికగా పెళ్లి వార్త చెప్పింది జాను. ఇక ఆమెను చేసుకోబోయేవాడు సింగర్ దిలీప్ కూడా మీరంతా అనుకున్నట్టే మేము పెళ్లి చేసుకోబోతున్నామంటూ తన రహస్య బంధాన్ని బహిర్గతం చేశాడు. అయితే ఎప్పుడైతే జాను తన పెళ్లి ప్రకటన చేసిందో ఆమె మొదటి భర్త డాన్సర్ టోనీ కిక్ గురించి చర్చ మొదలైంది. టోనీ, జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి లిరి అనే కొడుకు కూడా ఉన్నాడు. జానుకి పెళ్లి వయసు రాకుండానే టోనీ ప్రేమలో పడింది. ప్రపోజ్ చేసి చివరికి టోనీని పెళ్లి చేసుకుంది. అయితే కొడుకు పుట్టిన 4 ఏళ్ల తర్వాత టోనీతో విభేదాలు రావడంతో విడిపోయింది జాను. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్న జాను త్వరలో ఫోక్ సింగర్ దిలీప్ని పెళ్లాడబోతుంది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే తన జీవితం బ్రేకప్ అయ్యిందో అప్పుడే టోనీ చనిపోయాడని, బతికిన టోనీ ఇలా ఉన్నాడంటే తన స్నేహితుల వల్లే అంటూ కన్నీళ్లు పెట్టుకొని భావోద్వేగానికి గురయ్యాడు టోనీ. ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోనీ తన కొడుకును గుర్తు చేసుకొని కన్నీటి పర్యాంతం అయ్యాడు. అనే పిలుపు విని చాలా రోజులైంది. నా కొడుకు అంటే నాకు ప్రాణం. వాడి జ్ఞాపకాలతోనే బతికేస్తున్నా. నా దగ్గర వాడి వీడియోలు చాలా ఉన్నాయి. గుర్తొచ్చిన ప్రతిసారి వాటినే చూస్తుంటా. ఆ బాధనే చెప్పుకోలేను. ఉన్నానంటే ఉన్నానంతే. లైఫ్లో ఎంతో కోల్పోయాను. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడికి దూరంగా ఉండలేకపోతున్నా, కానీ తప్పడం లేదు. ఎంతైనా వాడు నా రక్తం. నేను రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న టైంలో రవి అనే ఫ్రెండ్ ద్వారా ఆ అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమె పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ 2010లో ఫోన్ కాల్ ద్వారా నాకు పరిచయం అయ్యింది. నా ఫ్రెండ్ రవి ఫోన్ చేసి నీతో ఒక అమ్మాయి మాట్లాడాలని అనుకుంటుంది అంటూ ఆమెను పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. బ్రేకప్ అయిన తర్వాత 24 గంటలు తాగుతూ ఉండేవాడిని. ఎలా బతికానో నాకే తెలియదు. అంత బాధలో నుంచి బయటకు వస్తానో లేదో కూడా తెలియదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ వదిలేసా. ఒంటరిగానే ఉండేవాడిని. ఏమైపోతానో అని ఫ్యామిలీ మొత్తం భయపడ్డారు. కనీసం ఫోన్లు కూడా మాట్లాడేవాడిని కాదు. ఒక రకంగా టోనీ చనిపోయినట్టే. అలాంటి నన్ను మళ్ళీ మనిషిని చేసింది నా స్నేహితులే. చెర్రీ, రఘు, జానకి, శివవేల్పుల, రామన్న, వెంకీ మంకీ, డాడీ ఇలా చాలామంది నన్ను మనిషిని చేశారు. నన్ను సపోర్ట్ చేసి మళ్ళీ నిలబెట్టారు. బాబు కోసం ఒంటరిగా ఫీల్ అయిన నన్ను ప్రతిసారి తోడుగా ఉన్నారు. ఆ సంఘటనతో నేను ఎంతో ఎఫెక్ట్ అయ్యానంటే నా ఒక చెవి సరిగ్గా పనిచేయదు. డిప్రెషన్లో వినికిడి శక్తి తగ్గిపోతూ ఉంది. 30% ఒక చెవి పనిచేయదు. ఎక్కువ ఆలోచన వల్ల బ్రెయిన్ నరము, ఇయర్ నరంపై ఒత్తిడి ఎక్కువ అయ్యిందని డాక్టర్లు చెప్పారు. దానివల్ల బీపీ పెరిగినప్పుడల్లా చెవి సరిగ్గా వినిపించదని చెప్పారు. చెవిలో ఒక శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. ఒంటరిగా ఉంటే ఆ సౌండ్ ఇంకా పెరిగిపోతుంది. చాలా హాస్పిటల్కి తిరిగా, కానీ తగ్గట్లేదు. ప్రేమ అనేది అమ్మా నాన్నల దగ్గర ఉంటుంది. అదే ప్రేమను పిల్లల దగ్గర చూస్తాం. చిన్ను నా దగ్గర నుంచి 4 ఏళ్ల వరకు ఉన్నాడు. ఆ తర్వాత తీసుకుని వెళ్ళిపోయింది. 4 ఏళ్ల వరకు వాడు నాతోనే ఉండేవాడు. వాడు గుర్తొచ్చిన ప్రతిసారి ఏడుస్తూనే ఉంటాను. ఇంటికి పోతే నా కొడుకే గుర్తొస్తాడు. అందుకే ఇంటికే పోను. ఎందుకంటే ఇంటికి వెళ్తే అన్న వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉంటారు. వాళ్ళతోనే ఆడుకునేవాడు. వాళ్ళని చూస్తే నా కొడుకు గుర్తొస్తాడు. అది నేను ఫేస్ చేయలేకపోతున్నా. అమ్మ వాళ్ళు నన్ను చూసి బాధపడుతుంటారు. ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కనీసం ఫోన్ కాల్స్ కూడా మాట్లాడనీయదు. అమ్మాయి లిఫ్ట్ చేయదు, కలవదు, మాట్లాడనీయదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు టోనీకి. మరిన్ని సరికొత్త వీడియోల కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.